నమస్కారం. 15 మే 2026 శుక్రవారం జ్యోతిష శాస్త్రంగా ఏ వివరాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు శివారాధన చేయడానికి చాలా ఉత్తమమైన రోజు. శివదీక్ష తీసుకోవడానికి కానీ, మహాదేవుణ్ణి అర్చించడానికి కానీ, శివమాల ధరించడానికి కానీ చాలా అనుకూలమైన రోజు ఈరోజు. అలాగే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మృగశిర, ఆరుద్ర, చిత్త, స్వాతి, ధనిష్ట, శతభిషం ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అంతగా కలిసి రాదు. వీరు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, నూతన పనులు ప్రారంభించడం కానీ చేయకూడదు. ఈరోజు జన్మించబోయే శిశువుల జాతకంలో కాలసర్పదోషం ఉంటుంది. కాబట్టి వెంటనే వీలైనంత త్వరగా రాహుకేతు శాంతులు జరిపించుకున్నాక వారికి నామకరణ బాలసార అనేది చేయడం మంచిది. జ్యోతిష శాస్త్రపరంగా ఈరోజు శుక్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ శుక్రుడు జూన్ 7వ తేదీ వరకు ఉంటారు. శుక్రుడు ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశించడం అన్నది వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనస్సు, కుంభం, మీనరాశి ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చక్కటి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీ సంబంధమైన సంతానం వల్ల చక్కటి సంతాన యోగాన్ని అనుభవిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాల వల్ల లాభపడతారు. మేషరాశికి చెందిన వాళ్ళకి, కర్కాటక రాశికి చెందిన వాళ్ళకి, వృశ్చిక రాశికి చెందిన వాళ్ళకి ఈ యొక్క శుక్రగ్రహం మిథున రాశిలో ఉండడం వలన జూన్ 7వ తేదీ వరకు కలిసి రాదు. వీరు ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులకు లోనవుతారు. యువకులైతే ప్రేమ వ్యవహారాలు ఇటువంటి విషయాల వల్ల నష్టాలను పొందుతారు, అపఖ్యాతి పాలవుతారు, మోసానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సంతాన సంబంధ, వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న మేష, కర్కాటక, వృశ్చిక రాశి వారికి ఈ కాలం అంతగా కలిసి రాదు. ముఖ్యంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కన్యా రాశిలో అంటే మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ జన్మించి వారి యొక్క వ్యక్తిగత జాతకంలో కన్యలో శుక్రగ్రహాన్ని కలిగి ఉంటారో వారు జూన్ 7వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సంబంధిత వ్యవహారాల్లో తగాదాలు ఏర్పడవచ్చు. అది చాలా తీవ్ర స్థాయిలో ఉండవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మిత్రవర్గం ఎవరైతే ఉంటారో ఆ మిత్రుల వల్ల నష్టాన్ని పొందుతారు. కాబట్టి మేష, కర్కాటక, వృశ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళు ఈ యొక్క జూన్ 7వ తేదీ వరకు శుక్రుడు మిథున రాశిలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి. శుక్రగ్రహానికి సంబంధించి మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూలత ఎక్కువగా ఉంటే, అంటే నీచక్షేత్రంలో కానీ, శత్రుస్థానంలో కానీ, శత్రుగ్రహాల కలయిక కానీ, శత్రుగ్రహాల దృష్టి కానీ కలిగి ఉన్నవాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ వివాహం సక్సెస్ అవ్వాలి, విజయవంతం అవ్వాలి అని అనుకుంటే ప్రతిరోజు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవడం మంచిది. సమస్త జ్యోతిష్య అవసరాల కోసం avarshubhakarya.com వెబ్సైట్ని సందర్శించండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అరవింద్ సిద్ధాంతిని సబ్స్క్రైబ్ చేసుకోండి.